వారు తమ జీవితంలో స్థిరపడినందుకు నాకు ఎంతో ఆనందంగా మరియు గర్వంగా ఉంది. నా భార్య నా జీవితంలో ప్రధాన భాగంగా బలంగా నిలిచింది. నా సేవకాలమంతా కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి ప్రతి దశలో నన్ను ప్రోత్సహించి ఆమెకు నా హృదయపూర్వక మరియు నాకు ఇద్దరు సోదరులు ఉన్నారు. వారిద్దరూ నాకంటే చిన్నవారు. పెద్ద తమ్ముడు వ్యవసాయం చేస్తూ కుటుంబ గౌరవాన్ని నిలబెట్టుండగా, చిన్న తమ్ముడు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా సేవలందిస్తున్నారు. వారి ప్రేమ, అభిమానాలు, సహకారం నాకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాయి. అలాగే నాకు నలుగురు భావమతులు ఉన్నారు. వారు కూడా ఎల్లప్పుడూ మా కుటుంబానికి అండగా నిలబడి వారి ప్రోత్సాహం మరియు మద్దతు మా జీవిత ప్రయాణంలో ఒక బలమైన ఆధారంగా నిలిచింది. వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సందర్భంగా నా కోసం ఎంతో దూరం నుంచి విచ్చేసిన నా కుటుంబ సభ్యులకు, బంధువులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. మీ అందరి ప్రేమ, ఆశీస్సులు నాకు ఎంతో విలువైనవి. నా సేవా కాలంలో ఎవరైనా మనసుకు నొప్పి కలిగించి ఉంటే క్షమించవలసిందిగా ఉన్నది. పోలీస్ శాఖలో సేవ చేయడం నా జీవితంలో గర్వకారణం. ఈ అనుభవాలు ఎల్లప్పుడూ నా హృదయంలో నిలిచిపోతాయి. మీ అందరి సహకారం, గౌరవం, ఆదరణకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రసంగాన్ని ముగిస్తున్నాను. ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే, ఇంతకుముందు మేము అవుట్పోస్ట్లో డ్యూటీ చేసినప్పుడు నెల 2 నెలల దాకా ఒక్కోసారి రికార్డ్ పర్మిషన్ ఉండేది కాదు. అప్పుడు ఆ సమయంలో మా ధర్మపత్ని గారు పిల్లలను స్కూల్ పంపడము, అలా సేవ చేయడం చేసినందుకు మరి రెండవసారికి మరి ధన్యవాదాలు తెలియజేస్తాను. జై శ్రీరామ్.